3వ అధ్యాయం 4వ వచనము. సాధువైనట్టు మృదువైనట్టు గుణమును. హల్లెలూయా. అందరు 2 చేతుల పైకి తలలే చెప్తామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఎక్కువ ఇలా సౌండ్ చేస్తేనే ఇష్టం. చాలా మందికి సైలెంట్గా ఉంటే ఇష్టమేమో, కానీ నాకు ఎక్కువ శబ్దంతో ప్రభుని స్తుతిస్తే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మనం ఎప్పుడైతే గట్టి శబ్దంతో స్తుతిస్తామో సాతాను శక్తులు గడగడ ఊరికి పారిపోతూ ఉంటాయి. యెహోషువ ఇజ్రాయెల్ ప్రజల్ని ఎరుకో గోడ చుట్టూ తిప్పినప్పుడు వాళ్ళు సైలెంట్కి వెళ్తే గోడలు పడిపోలేదండి. ఏం చేస్తారు? వాళ్ళు ఆర్భాటంతో చేస్తున్నారు. ప్రభుని స్తుతిస్తుంటే వారు చేసిన సౌండ్కే ఎరుకో కోట గోడలు కూలిపోయి. అర్థమైందండి? ఒక్కొక్కసారి మన ఇంట్లో కూడా పెద్ద శబ్దాలు జరుగుతున్నప్పుడు సామాన్లన్నీ కింద పడిపోతుంటాయి కదా. అంటే సౌండ్కి అంత ప్రభావం ఉంది. మనం వ్యర్థమైన స్థలాల్లో ఒక్కొక్కసారి బాగా అరిసేస్తుంటాం, కానీ ప్రభు సన్నిధికి వచ్చేసరికి కొంతమంది ఆమెన్ అనేది కూడా వినపడదు పక్కన. కానీ మనకి స్వరం ఉన్నది. ప్రభు ఇచ్చిన స్వరాన్ని ప్రభు కోసం ఉపయోగించుకోవాలి. చప్పట్లతోనూ ప్రభు నామని ఘనపరచాలి. అయితే రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, అపోస్తుడు పేతురు రాసినటువంటి మరి మొదటి పత్రికలు మనం చదివాము. 3వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ రాయబడిన మాట, సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము మీకు అలంకారముగా ఉండాలి. ప్రభు ఈ లోకములో ఉండి మనల్ని ఏర్పరచాడు కదండి. ఈ సమయంలో చాలా మంది పడుకొని చక్కగా నిద్రపోతున్నారు. వర్షం పడింది, చల్లగా ఉంది. ఈ ముందు 2 రోజులు కూడా చాలా కష్టపడి ఉంటారు. నిద్ర లేకుండా గాలి ఇసురుకుంటా, ఫ్యాన్లు తిరుగుతున్నా, చాలా గాలి అయితే చాలా రిస్క్ పడి నిద్రపోకుండా చెమటలు కార్చుకుంటూ చాలా ఇబ్బంది పడి ఉంటారు. ఇప్పుడు వాతావరణం చల్లగేసరికి చక్కగా నిద్రపోతుంటారు. కానీ మీరు మాత్రం నిద్రపోకుండా ఈ సమయంలో ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు. దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి జనముగా మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. సంఘములో ఒక సభ్యులుగా మిమ్మల్ని చేసుకున్నాడు. సంఘం అంటే ఏంటి? ప్రభు యొక్క శరీరం. సంఘం అంటే ఎవరో తెలుసా? సంఘం అంటే ఏంటి చెప్పండి. ఈ పాస్టర్ గారు సంఘం అంటే ఏంటని చెప్పారు నాకు తెలియదు, కానీ సంఘము అంటున్నాం. సంఘం అంటే అర్థం ఏంటి తెలీదండి? సంఘం అంటే తెలీదా? సంఘం అంటే ఆ 4 గోడలు పైన టాప్ కాదండి. సంఘము అనగా విశ్వాసుల సముదాయము, క్రీస్తు రక్తముతో కడగబడిన వారి యొక్క గుంపు. అంటే ఎవరు? మనమే. సంఘం అంటే ఏంటి? ఇప్పుడు మీరే. సంఘం అంటే ఎవరండి? మాట్లాడతారని మాట్లాడుతుందా? గట్టిగా మాట్లాడినా నాకు వినిపించుకున్నప్పుడు. ఇప్పుడు సంఘం అంటే ఏంటి? మనము యేసు రక్తముతో కడగబడినటువంటి వారి యొక్క సమూహమే సంఘం. మన సంఘానికి ప్రభు అంటాడు, మీరు నా సంఘము. సంఘం అనగా ప్రభు శరీరము. ఈ శరీరానికి క్రీస్తు శిరస్సు. ఇప్పుడు ఇంటి ఒక స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు, భర్త కదండి. అంటే ఈ బాడీ అంతానేమో స్త్రీ, ఈ తల మాత్రము పురుషుడు. ఈ తల ఉండి బాడీ లేకపోయినా ఇబ్బంది, బాడీ ఉండి తల లేకపోయినా ఇబ్బంది కదండి. అలాగే ప్రభు అంటున్నాడు సంఘం అనగా క్రీస్తు శరీరము. ఈ సంఘానికి శిరస్సు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. సంఘములు స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. కానీ సంఘాన్ని ప్రభు ఏమన్నాడంటే స్త్రీతోనే పోల్చాడు. దేవుడు రేపు వచ్చేటప్పుడు పెండ్లు కుమారుడుగా రాబోతున్నాడు. సంఘాన్నేమో పెండ్లు కుమార్తెగా పిలువబడుతున్నాడు. అందులో నీవు ఉన్నావు, నేను ఉన్నాను. మనందరిని కలిపి దేవుడు సంఘం అన్నాడు. ఆ సంఘాన్నే స్త్రీతో పెండ్లు కుమార్తెతో పోల్చాడు. ఈ సంఘానికి పెండ్లు కుమారుడు ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తే వరుడు, పెండ్లు కుమారుడు. మనమెవరిమి? పెండ్లు కుమార్తెలు. సంఘము పెండ్లు కుమార్తె. పెండ్లు కుమార్తె ఎలా అలంకరింపబడిందో
పెండ్లు కొరకు పెండ్లు కుమార్తె ఎంత ఉత్సాహంగా సంతోషంగా అలంకరించుకుని పెండ్లు కుమారుడు కోసం ఎదురు చూస్తుందో, సంఘము కూడా ఈ లోకాలంకారము కాదు మనకు కావలసింది. ఏం కావాలని వాక్యం సెలవిస్తుందో మనకి ఇందాక చదువుకున్నాం. సాధువైనటువంటిది, మృదువైనటువంటి గుణమును అక్షయ అలంకారముతో ఉండాలి. మనం ఏ అలంకారం కావాలి మనకి? పెండ్లు కుమార్తె అయితే చక్కటి ఆభరణాలు కొనుక్కొని మంచి వస్త్రాలు కట్టుకొని పెండ్లు కుమార్తె ఎదురు చూస్తూ ఉంటుంది. ఎప్పుడు పెండ్లు కుమారుడు వస్తాడు, ఆయన వచ్చాడు అనగానే ఎంతో హృదయములో సంతోషం. పైకి కనిపించకపోయినా లోపల మాత్రం గంతులు వేసుకుంటూ ఉంటారు వాళ్ళు. అలాగే పెండ్లు కుమారుడు కూడా. మరి పెండ్లు కుమారుడు వచ్చేసరికి పెండ్లు కుమార్తె ఎలా సిద్ధపడుతుందో, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రెండో రాకల్లో రాబోతున్న సమయానికి సంఘమనే వధువు దేని చేత అలంకరింపబడాలి అన్నది రాత్రి మనం తెలుసుకోబోతున్నాం. పెండ్లు కుమార్తె అయితే లోకములో ఆభరణాలు పెట్టుకుంటుంది, మంచి వస్త్రాలు వేసుకుంటుంది. కానీ ప్రభు సంఘముతో అంటే మనతో ఏమని సెలవిస్తున్నాడంటే, సాధువైనటువంటిది, మృదువైనటువంటి గుణమును అక్షయ అలంకారాన్ని మనకు అలంకారం ఉంచుకోవాలి. దేన్నంటండి? దేనికి అలంకరించుకోవాలి మనం? గుణమునకు, హృదయానికి. ఒకసారి గుణం అంటే మీకు ఒక మాట చెప్పు, నేను ఏమనుకోద్దండి, జోక్గానే మామూలుగా చెప్తాను. ఎవరినైనా వ్యక్తిని అడిగాం మనం, ఏమని చెప్తారు వాళ్ళు? ఈ వ్యక్తి చాలా మంచోడండి, కానీ గుణం మాత్రం కొంచెం గుడిసేటండి, కొంచెం గుణం మాత్రం గుణం బాగోదండి. మనిషి మంచోడే, కానీ గుణం ఎలాంటిదంటే గుడిసేటిదంటే, మనిషి మంచోడు, సహాయం చేస్తాడు, ప్రేమిస్తాడు, అన్ని విషయాల్లో కలుపుకుంటాడు. కొన్ని విషయాలు అంటే కొంతమందికి కొన్ని బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతను బట్టి ఒక్కొక్కసారి పక్కకు వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటప్పుడు ఆ చిన్న గుణమే ఒక్కొక్కసారి అతను ఏం చేస్తుందంటండి, బలహీనపరిచి గుణం మాత్రం కొంచెం చిన్న పొరపాటు ఉందండి, కానీ మనిషి అంతా చాలా మంచివాడు. కానీ ప్రభు రాత్రి అంటున్నాడు, నీకు గుణమును అక్షయ అలంకారంగా ఉండాలి, గుణాన్ని కుదురుపరుచుకోవాలి. సామెతల గ్రంథకర్త ఒక మాట సెలవిస్తుందండి, మాటను బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. పట్టణమును పట్టుకుని వాని కట్టే తన మనస్సును స్వాధీనపరుచుకుని వాడు గొప్పవాడు, బలవంతుడు, శ్రేష్ఠుడు, ధన్యుడు అని చెప్తుంది. దేని కుదుటిపరుచుకోవాలంట? ఒకరు పట్టణాన్ని పట్టేసుకుంటాం, మనకు యుద్ధం చేయగల శక్తి ఉంది, బాబాయ్ వాళ్ళ జోలికి వెళ్ళకూడదు, వాళ్ళతో పెట్టుకోకూడదు, వాళ్ళతో మనం పోట్లాడలేం, వాళ్ళతో గొడవ పడలేం, వాళ్ళతో పోరాడి జయించలేం అని కొంతమంది వ్యక్తులను చూసి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ అలాంటి వాడి కంటే ఎవడు గొప్పవాడు? తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు గొప్పవాడు. మన మనసు గమ్మునుంటుందండి, చూసిందల్లా కావాలంటది ఒక్కొక్కసారి కదా. అందుకని ఆ మనస్సును స్వాధీనపరుచుకోవాలి. గుణాన్ని మనం ఏం చేయాలంటండి, స్వాధీనపరుచుకోవాలి. అంతకుముందు రక్షింపబడక ముందు మన అలవాట్లు వేరే ఉండొచ్చు, రక్షింపబడి బాప్తిస్మం తీసుకున్నాక మన అలవాట్లు వేరే ఉంటాయి. రక్షింపబడక ముందు, బాప్తిస్మం తీసుకోకముందు, చర్చికి రాకముందు నీ మాటలు వేరే ఉండవచ్చు. రక్షింపబడి బాప్తిస్మం తీసుకున్న తర్వాత సంఘంలో చేర్చబడి క్రీస్తు శరీరం అని పిలువబడుతుంది, నీ మాటలు ఎలా ఉండాలి? వేరేలా ఉండాలి. అప్పటికిప్పటికి ఒకేలాగా ఉన్నదనుకో, నువ్వు మార్పు చెందిన కాదు కదండి. మార్పు చెందారని ఎవరు ఎప్పుడు చెప్పుకుంటారు మనల్ని? అయ్యో అప్పుడున్నట్లుగా ఈ సహోదరి ఇప్పుడు లేదు, చాలా మారిపోయింది. ప్రభు ఆ మార్పుని మనలో చూడాలని కోరుకుంటున్నాడు. అదేవిధంగా మనం జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు, సాధువైనట్టు. మనం చదువుకున్న లేఖన భాగంలో మొట్టమొదటి మాట ఏంటండి? సాధువైనటువంటి. సాధువు అంటే ఎప్పుడన్నా అన్నారు ఈ పదాన్ని? సాధువు అని అనలేదండి, అనలేదండి. మీ సుంచులో ఇట్లా మాట్లాడరా? మీ పాస్టర్ గారితో మాట్లాడతారండి. సాధువు అన్న మాట ఎప్పుడు వినలేదండి. సాధువులను కూడా అన్నారా? పోనీ సాధువులు వచ్చారు వినలేదా? కొంచెం యాక్షన్ అనే చూపించిందండి మీరు మాట్లాడకపోతే. తలాన్ని ఊపండి, నేను చూస్తాను. ఇంతకి మీరు సాధువు అన్న మాట విన్నారా? వినలేదా? వినలేదు. కొన్ని సాధువు జంతువులు, క్రూర జంతువులు ఉంటాయి. అయ్యన్న తెలుసా?
అయిపోయి తెలీదా? తెలుసు. క్రూర జంతువులు ఎక్కడుంటాయి? అడవులో ఉంటాయి. పులులు, సింహాలు, నక్కలు, ఎలుకబట్టులు ఇలాంటివి. సాధు జంతువులు అంటే ఇళ్ళల్లో ఉంటాయి, మన ఇళ్లలో ఉంటాయి. ఏంటి అవి? మేకలు, కుక్క, కుక్క, ఇంకేంటి? ఆవులు. మీకు అక్కడ ఎక్కువ అయ్యే కదండి దాకా. గేదెలు, మేకలు, గొర్రెలు, ఇవన్నీ సాధు జంతువులు. అవే జంతువులే, కానీ వాటి దగ్గరికి వెళ్ళి మనతో కలిసి జీవిస్తాయి. సాధువు అంటే ఏంటో తెలుసా? అవి కీడు చేయనటువంటివి. క్రూర జంతువులు అడవులో ఉంటాయి. మనకు కనబడగానే మనల్ని ఏం చేస్తాయి? మనకు హాని చేసి మనల్ని ఇబ్బంది పడుతూ ఉంటాయి. ప్రభు అంటున్నాడు, సంఘములో చేర్చబడినటువంటి నీవు సాధువుగా ఉండాలి. ఎలాగుండాలి? మనము సాధువుగా ఉండాలి. కొంతమంది మాటలు చూడండి, మాటలు ఎలా ఉంటాయి? మాటలతో ఒక్కొక్కసారి వాళ్ళు సహోదరుతోనే మాట్లాడుతుంటే, నేను ఇలా అన్నాను పాస్టమ్మ గారు, అవన్నీ నా మాటలకి చచ్చిపోయింది అంటాడు. అంటే మాటలకు ఆమె ఏమైపోయిందంటండి? చచ్చిపోయిందంట. అంటే మా మాట ఆమె కత్తిపోటులాగా గుండెలో దిగిపోయింది. సామెతల గ్రంథకర్త ఇలాగే అంటున్నాడు, కత్తిపోటు వంటి మాటలు మాట్లాడువారు కలరు. నీ మాట ఇతరులకి మేలు చేసేదిగా ఉండాలి కానీ కీడు చేసేదిగా ఉండకూడదు. ఎందుకంటే నువ్వు సాధువైనటువంటి వ్యక్తివి. అడవులో ఉన్న క్రూర జంతువులకి మనకి తేడా లేదండి. అడవులో ఉన్న క్రూర జంతువులు ఏం చేస్తాయని చెప్పి నేను, ఇతరులు హాని చేస్తాయి, గాయపరుస్తాయి. కానీ మనం ఎలా ఉండాలి? సాధువుగా ఉండమని వాక్యం సెలవిస్తుంది. అంటే మనం ఏం చేయాలి? అందరితో కలిసి ఐక్యతతో, ప్రేమతో, సంతోషంతో ఉండాలి. కానీ మన నోటిని ఒక ఆయుధంగా వాడుకుని మనం ఏం చేస్తున్నాం? ఒక్కొక్కసారి ఇతరుల్ని మాటతోనే నిమిషానికి 72 సార్లు కొట్టుకుని గుండెని ఒక మాటతో, పోటుతో పొడి చంపేస్తారు. ఒక్కసారి ఆగిపోయేటట్టు చేసేస్తాం మనం కదండి. కానీ ప్రభు మనం అలా అని ఉండాలనుకోవట్లేదు. సాధువుగా ఉండాలంటున్నాడు. సాధువు అంటే ఏంటి? ఎలా ఉంటే సాధువుగా అవుతాం? సాధువుకు వల్ల గుణలక్షణాలు ఏంటి? అసలు సాధువు అంటే ఏంటన్నది మనం నేర్చుకోవాలి. అంతే కదండి. చదువుకుందామా? దశలోనికి రాసిన పత్రిక, 1వ దశలోనికి రాసిన పత్రిక, దానికి ఎగిరిపోయినట్టుందండి నా పేపర్. 2వ అధ్యాయం 7వ వచనం అనుకుంటాను. చదువుతాం. 2వ అధ్యాయం 7వ వచనం. అయితే స్తన్యములిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటుంది. మేము మీ మధ్యన సాధువులుగా ఉంటుంది. సాధువులు అన్నకాడ పుట్నోట్ అని ఉంటుంది. అది కింద ఏమని రాస్తుంది చూడండి, శిష్యులు. సాధువులు అంటే ఎవరు చెప్పండి? ఎవరంటండి శిష్యులు? అంటే యేసుప్రభు శిష్యులా? శిష్యులు అంటే ఎవరు? శిశువులు. శిష్యులు కాదు, శిశువులు అంటే ఇప్పుడే పుట్టిన. మీరు అనరా ఇప్పుడే పుట్టిన శిశువు భలే ఉన్నాడు, కడుపులో శిశువు బాగుందా? ఎప్పుడంటాం శిశువు అని? మనం కడుపులో ఉన్నప్పుడు, తల్లి కడుపులో ఉన్నప్పుడు బిడ్డను మనం ఏమంటాం చెప్పండి? మీరు అంటారా? మీరు స్పందన తెలియట్లేదు నాకు. అంటారండి, శిశువు అంటారా? కడుపులో శిశువు ఎలా ఉందండి? శిశువు ఆడపిల్ల మగపిల్ల అన్నది డిక్లేర్ చేయకుండా డాక్టర్ ఏమని చెప్తాడంటే శిశువు బాగుంది అని చెప్తారు. మీరు వినలేదు ఎప్పుడూను? మా ఆత్మకూరులో అయితే చెప్పుకుంటారు. మీరు మీ సించలూరులో చెప్తారా? హాస్పిటల్లో డాక్టర్ అనేది శిశువు కదలికలు బాగున్నాయి, హార్ట్ బీట్ బాగుంది, మూమెంట్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి అని డాక్టర్ అమ్మ మనకి స్కానింగ్ చేసేటప్పుడు కానీ, నెల చెకప్కి వెళ్ళినప్పుడు కానీ చెప్తూ ఉంటుంది. సాధువు అంటే అర్థం ఏంటంటే, అపోస్తలుడు పౌలు దశలోని సంఘానికి చెప్తున్నమాట, మేము తల్లి తన బిడ్డకి స్తన్యములు ఇచ్చినప్పుడు తల్లి తన బిడ్డని, చంటి బిడ్డని ఎలా అయితే ఎత్తుకుని ఉంటుందో, మేము మీ మధ్యన సాధువులాగా అలాగే ఉన్నాము. అంటే
ఎలాగని చెప్తున్నాడు? సాధువు అంటే అని చెప్తుంది వాక్యము, చంటి బిడ్డలు. చంటి బిడ్డ సాధువు అనగా అర్థమైంది. ఇప్పుడు సాధువు యొక్క ఎవరిని మనము కరెక్ట్గా సాధువు అని పిలవచ్చు అంటే చంటి బిడ్డలను. చంటి బిడ్డలకి ఏం తెలియదు? క్రూరత్వం తెలుసా? వాళ్ళు మనం ఎన్ని తిట్టినా వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకి బట్టలు వేసినా బట్టలు వేయకపోయినా, స్నానం చేయించినా స్నానం చేయించకపోయినా, ఎలా ఉన్నా ఊరికి వెళ్ళిపోతామంటే మనతో పాటు ఎత్తుకుంటూ వచ్చేస్తారు వాళ్ళు. వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకి మర్మము లేకుంటే వీళ్ళు నన్ను తిట్టారు, వీళ్ళ మీద ద్వేషం పెంచుకుందాం, వీళ్ళు అభివృద్ధి చెందుతున్నారు కదా, వీళ్ళ మీద అసూయ పెంచుకుందాం, వీళ్ళని ఎలా అయినా సరే పడగొట్టేద్దాం, వీరు ఎలా అయినా నశింపు చేద్దాం అని ఎలాంటి క్రూర స్వభావం వారిలో లేకుండా వారు ఎలా ఉంటారంటే ప్రేమ కలిగి స్వచ్ఛమైన నిర్మలమైనటువంటి మనస్సు కలిగి ఉన్నటువంటి వారుగా ఉండాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. సంఘంలో చేర్చబడిన నీ యొక్క మనసు, నీ యొక్క గుణము, నీ యొక్క జీవితము ఎలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడంటే చంటి బిడ్డల హృదయం ఎలా ఉంటుందో. చంటి బిడ్డల హృదయం ఎలా ఉంటుంది చెప్పాం కదండి. ఇప్పుడు మనము వాళ్ళకి ఇతరులకి ఎవరికి కీడు చేయరు. ఒకరు మనం తిట్టినా కొట్టినా మరలా కాసేపటికి ఏడు పాపి మన దగ్గరికి వచ్చేస్తూ ఉంటారు. చిన్న బిడ్డలకి ఎలాంటి కల్మషము కూడా లేదు, ఎలాంటి పగ ద్వేషాలు కూడా వారి హృదయంలో లేవు. అందుకని ప్రభు అంటున్నాడు, ఇదిగో మీరు చంటి బిడ్డల్లాగా ఉండాలి, సాధువుగా ఉండాలి. ఎలా ఉండాలి? మీ మనసు చంటి బిడ్డల హృదయంలాగా ఉండాలి, కల్మషము లేని వారుగా. కల్మషం అంటే తెలుసండి? కల్మషం లోపల ఒకటి, బయటికి ఒకటి. మనం లోపల ఒకటి ఉంటాం, బయటకు ఒకటి ఉంటాం. బయటకు చూపించిందేమో ప్రేమ ఒకరు చూపించవచ్చు, లోపల పగ, అంతరంగంలో పగ నుంచుకోవచ్చు. ప్రభు అంటాడు, నేను నీ పై రూపాన్ని చూడట్లేదు, నీ హృదయాన్ని మాత్రమే చూస్తున్నాను అంటున్నాడు. కానీ పైకేమో ప్రేమగా నటిస్తున్నా అంతరంగములో మనకు ద్వేషం ఉంచుకుంటున్న కారణాన్ని బట్టి ప్రభు నీ ప్రేమను చూస్తున్నాడా? అంతరంగములో ఉన్న నీ ద్వేషాన్ని చూస్తున్నాడా? ప్రభు ఏం చూస్తానని చెప్పాడు? నీ అంతరంగాన్ని, నీ పై రూపాన్ని చూడను నేను, నీ హృదయాన్ని చూస్తాను నేను. నీ హృదయము చంటి బిడ్డలాగా ద్వేషము లేని, కల్మషము లేని స్వచ్ఛమైన పాలలాగా నీ హృదయం ఉంటే నీవు అంగీకరించబడతావు. గుణమైన అక్షయ అలంకారం ఉంది కాబట్టి నేను మేఘారూఢుడై వచ్చినప్పుడు నా స్వరం వింటే నీవు నాతో పాటు మేఘాల మీద పరలోక రాజ్యం వస్తావు. ఒకవేళ నీ హృదయములో ద్వేషము, అసూయ, మచ్చరము, డాగు ఉంటే నీ పై రూపాన్ని నేను చూడట్లేదు. పై రూపం చూడడం అంటే ఏంటి? మనుషులు ఒకవేళ పై రూపాన్ని చూడవచ్చు, అబ్బాయి భలే కలర్ ఉంది, భలే ఎత్తుకున్నాడు, భలే లావు ఉంది, అబ్బా ఫిజిక్ బాగుంది, స్ట్రక్చర్ బాగుందని మనం చూసి ఒకరు చెప్పుకుంటాం. కానీ ప్రభువుకి నీ రంగు, నీ రూపు, నీ అందము, నీకున్నటువంటి అన్ని ప్రభు చూడడు. చూసేది మనుషులు మాత్రమే. ప్రభు మాత్రమే దేని చూస్తాడు? నీ హృదయాన్ని. దేని చూస్తాడండి? ఇప్పుడు ప్రభు నీ హృదయం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? స్వచ్ఛమైనదిగా, సాధువుల చంటి బిడ్డల యొక్క మనస్సు ఎలా ఉంటుందో నీ మనస్సు అలా ఉండాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. ఒకవేళ చంటి బిడ్డల్లాగా మనం లేకపోతే, చంటి బిడ్డల్లాగా మనం ఉంటే మనకు వచ్చేటువంటివి ఏంటో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలని నేను వాక్యం పెట్టి మీకు తెలియజేస్తున్నాను. చదువుకుందామా? మత్తయి సువార్త 18వ అధ్యాయము 1-3 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 1-3 వచనాలు మనకి చదివితే, యేసు ప్రభు దగ్గరికి కొంతమంది తల్లులు తన పిల్లల్ని తీసుకొచ్చారు. అదేనండి, కొంతమంది పిల్లల్ని తీసుకొచ్చారు. చదవమ్మా. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవరు గొప్పవారని అడగగా ఆయన ఒక చిన్న బిడ్డను వారు మధ్యను నిలవబెట్టి ఇట్లా, నేను మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరని నిశ్చయముగా చెప్పుచున్నారు. చాలండి. ఇక్కడ మన క్రైస్తవుల యొక్క నిరీక్షణ ఏంటి? మనం చనిపోయిన తర్వాత ప్రభుతో గడుపుతామని, ప్రభు దగ్గర ఉంటామని, పరలోక రాజ్యం చేరతామని, నరకము నుండి తప్పించుకుంటామని, ప్రభుతో కలిసి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేస్తూ పరలోక రాజ్యములు ఆనందించాలన్నదే ఈ క్రైస్తవుల యొక్క నిరీక్షణ.
ఆ నిరీక్షణతోనే మనం ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం, కన్నీట ప్రార్థన చేస్తున్నాం, ప్రతి ఆదివారం ప్రభు సన్నిధికి వచ్చి వాక్యాన్ని వింటున్నాం, వాక్యాన్ని బట్టి జీవించాలని ఆశతో ముందుకు వెళుతున్నాం. ఈ అంతటి కారణం ఏంటంటే మనం పరలోక రాజ్యంలో ప్రభుతో కలిసి జీవించాలని. కానీ ప్రభు అంటున్నాడు, ఎలాంటి వారు పరలోక రాజ్యం వెళ్తారు, ఎలా ఉంటే నువ్వు పరలోక రాజ్యం వెళ్తావు అని ప్రభు చెప్తున్న మాటను బట్టి చూస్తే ప్రభు అంటున్నాడు, అపోస్తలుడు పౌలేమో మీరు సాధువులాగా ఉండండి అని చెప్పాడు. గుణమైన అక్షయ అలంకారాన్ని మీకు అలంకారంగా చేసుకోండి అని చెప్పి సాధువులంటే ఏంటో మనకు చెప్పాడు. సాధువులంటే ఎవరని చెప్పుకున్నాం? చిన్నపిల్లల మనస్తత్వం కలిగి మీరు జీవిస్తే, చిన్నపిల్లల లాంటి గుణాన్ని మీరు కలిగి జీవిస్తే మీరు పరలోక రాజ్యం వెళ్తారు అన్నది మరి అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు. ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గరకు చాలా మంది తల్లులు తన పిల్లల్ని తీసుకొచ్చారు. ఎందుకో తెలుసా? ప్రభువు చేత ఆశీర్వాదింపబడితే నా పిల్లలు ఆశీర్వాదకరంగా ఉంటారు, నా బిడ్డల భవిష్యత్తు దీవించబడుతుంది, నా బిడ్డల పరిస్థితులు మారిపోతాయి. ఈ లోకముతో కలిసిపోకుండా, లోకములోకి ఉన్నటువంటి ఆలోచనలతోనూ, లోకములో ఉన్నటువంటి అలవాట్లతోనూ వారి జీవితాలు పాడు చేసుకోకుండా ఒక ప్రత్యేకమైన జీవితంలో నా పిల్లలు ఉంటారని పిల్లల్ని తల్లులు యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ఇది మార్కు సువార్త 10వ అధ్యాయంలో అది మార్కు సువార్త రాసినటువంటి మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. శిష్యులు అభ్యంతరపరిస్తే ప్రభువు పిలిచి వారి దగ్గరికి తీసుకున్నాడు, వారిని ఆశీర్వదించాడు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వచనంలో శిష్యులు అంటున్నారు, ఇప్పుడు ప్రభువా మరి పిల్లలు, ఆ మాటను ఇంకోసారి చదవమ్మా. 18:2 వచనం చదువు. ఆయన వారి మధ్యను నిలవబట్టి ఇట్లా, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశించరు. చాలు. ఇక్కడ ప్రభు వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మనం పరలోక రాజ్యములో ప్రవేశించాలంటే బాప్తిసం తీసుకున్న పరలోక రాజ్యం వెళ్ళిపోము, ఆదివారం ఆరాధనకు వచ్చిన వెంటనే పరలోక రాజ్యం వెళ్ళిపోము, బల్లారాధనలో పాలు పంపులు పొందిన పరలోక రాజ్యానికి వెళ్ళిపోము, ఇలా కూడుకుల్లో మనం కూడుకున్నంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్ళిపోము. మరి ఎప్పుడు పరలోక రాజ్యం మనం ఎప్పుడు వెళ్తాము అంటే వాక్యం సెలవిస్తుంది, మీరు మార్పు నుండి చిన్న బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యానికి చేరతారు. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఎవరిలాగా ఉండాలని వాక్యం సెలవిస్తా ఉంది? చిన్న బిడ్డలలాగా. చిన్న బిడ్డల మనస్తత్వములోను ఉంటే, చిన్న బిడ్డల లాంటి మరి కక్ష, ద్వేషము, అసూయ, మచ్చరము, డాగు, ఇతరులకి కీడు చేయాలన్నది, ఇతరులకు హాని చేయాలనుకున్నది, లేకుంటే ఇతరులకు పాడు చేయాలనుకున్నది, ఇతరులది ఆశించి ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నటువంటి గుణ లక్షణాలు లేనటువంటి ప్రేమ, శాంతి, సమాధానము, నిర్మలమైన మనసు, నిర్దోషత్వం కలిగినటువంటి మనసును కలిగి జీవిస్తే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. లేకుంటే బాప్తిసం తీసుకున్నాను కదా, చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోతాను అనుకుంటున్నాను మేము. నెవ్వర్. బల్లారాధనలో పాలు పంపులు పొందుతున్నాను. మీ బల్లారాధనలో పాస్టర్ గారు వాక్యం చెప్తారా? వాక్యం చెప్తుంది కదా, ఇదిగో ఈ రొట్టెని ద్రాక్షారసం తీసుకుని వాడు నిత్యరాజ్యానికి వారసుడు. నువ్వు నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే బల్లలో పాలు పంపులు పొందాలి. ప్రభు వాక్యం అది సెలవిస్తా ఉంది. ఇప్పుడు బల్లలో పాలు పంపులు పొందాను కాబట్టి నాకు నిత్యరాజ్యంలో ఏముంది? వారసత్వం ఉంది. నిత్యరాజ్యంలో వారసత్వం ఉంది కాబట్టి నేను చనిపోతే పరలోక రాజ్యం వెళ్తాను అనుకోవడం పొరపాటు. ప్రభు నిన్ను ఎప్పుడు రాణిస్తాడు పరలోక రాజ్యానికంటే, ఎప్పుడు పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశిస్తావు అంటే చిన్న బిడ్డల లాంటి మనసు. అలాంటి మనసు అండి. చిన్న బిడ్డలు ఎవరికైనా కలిగిస్తారా? వాళ్ళకి రైట్ ఏంటో రాంగ్ ఏంటో తెలియదు, తప్పేంటో ఒప్పేంటో తెలియదు. తల్లిదండ్రులు ఇంట్లో ఏం మాట్లాడుకుంటున్నారో పిల్లలు అదే వారి ప్రవర్తన కలిగి ఉంటారు. మీ పిల్లలకు మొదటి గురువు ఎవరో తెలుసా? నీవే. మొదటి టీచర్ ఎవరో తెలుసా? నీవే. మొదట నీ పిల్లలకి నీ ఇంట్లో ఏం మాట్లాడుకుంటుంటే నీ పిల్లలు వింటున్నారో, నీ ఇంట్లో నీ ప్రవర్తన ఎలా ఉంటుందో అదే నీ పిల్లలు చూసి బయట అదే వారు జీవించడానికి అవకాశం ఉంది. అయ్యో నా పిల్లలు అలాంటోడు, ఇలాంటోడు, వీడు ఇలాగే నేర్చుకుంటున్నాడు, అక్కడ నేర్చుకుంటున్నాడు, ఇక్కడ నేర్చుకుంటున్నాడు అంటే రాంగ్. పిల్లలకి ఎవరు నేర్పుతున్నారు? తల్లిదండ్రులు. అయ్యో మాకు తెలియదు, మా పిల్లోడు అలాంటోడండి, అసలు మేము అలా ఉండలేదండి అంటాం. మనం పిల్లోడి మీదకి నెట్టేస్తాం, వాడు అక్కడ నేర్చుకున్నాడు, ఇక్కడ నేర్చుకున్నాడు అని. కాదు,
ఎక్కడ నేర్చుకుంటున్నాడు? ఎక్కడ నేర్చుకుంటున్నాడండి? ఇంటిలోనే. వాళ్ళది స్వచ్ఛమైన మనస్సు. మొదటి టీచర్గా ఉండి నువ్వు మాట్లాడుతున్నవే వాళ్ళకి నేర్పిస్తూ ఉంటావు. నువ్వు మాట్లాడిన వాడు విని నేర్చుకుంటాడు. నువ్వు చేస్తున్న పని వాడు చూసి నేర్చుకుంటాడు. అర్థమైందండి? పిల్లల దగ్గర కూడా మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ బిడ్డల భవిష్యత్తు, నీ బిడ్డల పునాది ఎవరో తెలుసా? నీవే. నీ బిడ్డలు పాడైపోయారంటే కారణం ఎవరో తెలుసా? నీవే. నీ బిడ్డలు ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళారంటే కారణం ఎవరో తెలుసా? నీవే. అప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేయాలండి? బిడ్డల కొరకు కన్నీరు కార్చాలి. వారి బిడ్డల కొరకు, అయ్యో నా బిడ్డలను ప్రభువా నీ చేతులు పెడుతున్నా, నా బిడ్డలు నీ చేతులు పెడుతున్నాను ప్రభువా, వారి భవిష్యత్తు నీవే ప్రభువా. ఎలా నీవు వారిని నీ దగ్గరికి తీసుకొస్తావు మాకు తెలియదు, కానీ నా బిడ్డలు మార్పు నొందిన వారిగా ఉండాలి, రక్షింపబడాలి. ఈ లోకంలో శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవించకూడదు. మీకు ఒక విషయం తెలుసండి, ఇలా అంటున్నా నేను ఏమనుకోద్దండి. చర్చి పక్కన ఒక ఇల్లు ఉంది మాకు. వాళ్ళ తల్లిదండ్రులు వృద్ధులు చర్చికి వస్తుంటారు. వాళ్ళ కుమార్తె, అల్లుడు, 2 పిల్లలు, ఆడపిల్లలు. పెద్ద పాపకు పెళ్ళైంది, పాప. 2 పాపలకి నైట్ అయితే కళ్ళు కనిపించవు. కుమార్తె ఒకతే బాగుంది, భర్త కొంచెం ఆరోగ్యంగా ఉన్నాడు. ఆయన అందరి దగ్గర గ్రేట్ అనిపించుకోవాలని మందు బాటిల్ కొనుక్కున్నా వాటర్ కలపకుండా బాటిల్ ఎత్తికి తాగేస్తాడంటండి. అబ్బా నువ్వు వీరుడివి, సూర్యుడివి, ఇంద్రుడివి, చంద్రుడు అంటుంటే మీసాలు ఇలా తిప్పి చూడండి అని బాటిల్లో తప్ప తాగేసివాడు అంటాడు. నిన్న ఆదివారం వాళ్ళు వచ్చి చర్చిలో కూర్చుని ఏడుస్తున్నారు. ఎందుకో తెలుసా? అతనికి కిడ్నీ డ్యామేజ్ అయిపోయింది, లివర్ ఫంక్షన్ పనిచేయడం మానేసింది, అన్నం అరగక వామిటింగ్స్ అయిపోయి హాస్పిటల్లో ఉన్నారు. 50-50. అతను ఇంట్లో వాళ్ళు అంటున్నారు వాడు మంచంలో బాగానే పడుకున్నాడు, డబ్బులు ఖర్చు పెట్టలేక మేము నాన్న అవస్థ పడుతున్నాం. 2 పిల్లలు చూస్తే గుడ్డువారుగా ఉన్నారు. వాళ్ళకి వచ్చిన పెన్షన్తో బ్రతుకుతున్నారు. వాళ్ళు అంగవైకల్య పెన్షన్ వస్తుంది. తండ్రి వాళ్ళు చూసుకుని క్రమంగా నడిపించుకుంటే విచ్చలవిడిగా తాగి ఇప్పుడు తన ఆరోగ్యాన్ని పాడు చేసేసుకున్నాడు. 50-50 అంటున్నారు. అతను చనిపోవచ్చు. కుటుంబ పరిస్థితి ఏంటి అన్నది ఆలోచించట్లేదు. ఆ స్థితిలోనికి అలా వెళ్ళిపోవడానికే ఇష్టపడుతున్నావు, కానీ మార్పు నుండి జీవించారని ఆలోచించట్లేదు. ఒకవేళ తాగొద్దని నేను చెప్పట్లేదు, ఒకవేళ నువ్వు మారు మనసు పొందితే తాగడం నువ్వే మానేస్తావు, తాగొద్దని చెప్పట్లేదు, కానీ నీ ఆరోగ్యాన్ని కాపాడుకోమని చెప్తూ ఉన్నాను. నీ ఆరోగ్యాన్ని కాపాడుకో. నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు, నిన్ను బట్టి ఎన్నో ఆశలతో వచ్చిన నీ భార్య, నువ్వేమో యాత్ర ముగించుకుని వెళ్ళిపోతావు. నీవు జీవితాంతం ఎంత బాధపడాలి, ఎన్ని అవమానాలు పడాలి, ఎన్ని శ్రమలు అనుభవించాలి, ఎంత వేదన అనుభవించాలి. ఒక్కసారి నీ కుటుంబాన్ని ఒక్కసారి ఆలోచిస్తే ఎలాంటి పరిస్థితుల్లో కూడా నీకు హాని చేసేవి నీ దగ్గరికి రాని. కానీ ఈ రాత్రి ప్రభువుడు మీరు మార్పు నుండి ఎలా ఉండాలంటండి, ఎలా ఉండాలంటండి? వెనకాల కూడా చెప్పాలి. మార్పు నుండి మనం ఎలా ఉండాలంట? చిన్న బిడ్డల్లాగా, చిన్న బిడ్డల మనస్తత్వంలోకి వచ్చేది. చిన్న బిడ్డల లాంటి స్వచ్ఛమైన మనస్సు మనలో ఉండాలి. చిన్న బిడ్డల్లాగా ద్వేషము, అసూయ లేనటువంటి మనస్సు మనం కలిగి జీవించాలి. చిన్న బిడ్డలకు ఉన్నటువంటి మనస్తత్వం మనం ఎప్పుడైతే కలిగి జీవిస్తామో ప్రభు వాక్యం చెప్తుంది, అప్పుడు నువ్వు పరలోక రాజ్యంలో వెళ్తావు, అప్పుడు నువ్వు పరలోక రాజ్యంలోనికి చేరతావు. నువ్వు పరలోక రాజ్యంలోనికి చేరాలి అంటే చిన్న బిడ్డల యొక్క మనస్తత్వాన్ని నీవు కలిగి ఉండాలి. ప్రభు అంటున్నాడు, ప్రభా ఇదిగో నేనా మరి ఎంత పెద్దగా మేమున్నాము కదా, మేము పరలోక రాజ్యం వెళ్తామా, లేకుంటే ఈ చిన్న బిడ్డలకి పరిస్థితి ఏంటి అని వాళ్ళు ప్రభు అడిగితే, నువ్వు ఎంత గొప్పగా ఎంత ఎత్తి ఎంతలా ఉన్నా సరే నువ్వు మార్పు నుండి చిన్న బిడ్డల్లాగా ఉండాలి. అక్కడ నీ బాడీ స్ట్రక్చర్ మార్చుకోమని కాదు, నువ్వు చిన్న బిడ్డల్లాగా ఎంత అయిపోయి ఉయ్యాల తూట్లో ఊగమని కూడా కాదు ప్రభు చెప్పింది. నువ్వు హైట్ వెయిట్ ఉన్నా సరే నీ మనస్తత్వం మాత్రం ఎలా ఉండాలి? చిన్న పిల్లల మనస్తత్వం. నీ మనస్తత్వం ఎలా ఉండాలండి? చిన్న పిల్లల మనస్తత్వం కలిగి ఉండాలి. చిన్న పిల్లలకి ఎలాంటి మనసు ఉంటుందో అలాంటి మనసు కలిగి మనం జీవిస్తే ఇతరులకు హాని చేయము, కీడి చేయము, ఇబ్బంది కలిగించము, మన మాటల చేత వారిని దుఃఖపరచము, గాయపరచము, వారికి ఎటువంటి కీడు చేయము. వాళ్ళకి మేలు చేయడమే చిన్నపిల్లలకి తెలుసు. సంతోషంగా ఎగరడము, గంతులేయడమే
వారికి తెలుసు. నిర్మలమైనటువంటి వీరు నా పగవాళ్ళు, వీళ్ళు నా శత్రువులు, అలాంటివి ఏమైనా ఉంటాయండి పిల్లలకి? వాళ్ళకి మనం చెప్తాం వాళ్ళ ఇంటికి వెళ్దాం, మనమే నేర్పిస్తాం. అవునే కదండి? కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకి ఏమి నేర్పిస్తారో తెలుసా? ఒరే అక్కడ గొడవ జరుగుతుంది, ఏం జరుగుతుందో వినిరా. ఏమి నేర్పిస్తారు వాళ్ళకి? వాడు వెళ్ళిపోయి ఇంత చెవుని పెద్ద చెవులాగా చేసుకొని అక్కడ వాళ్ళు ఒక మాట అంటే ఇంకా దానికి 2 పోగేసాలు అమ్మతో చెప్తాడు వాడు. ఆ స్థితిలోనికి నడిపించింది ఎవరు? తల్లిదండ్రులే కదా. తర్వాత వాడు నా స్వభావం నుంచి బయటకు రాంట వస్తాడా? అప్పుడు ఇంటింటికి పెడతాడు. ఇక్కడ వాళ్ళ మాట తీసుకొచ్చి వీళ్ళ మాట తీసుకొచ్చి వాళ్ళకి సాడీలు చెప్తూ తిరుగుతూ ఉంటాడు. ఆ స్థితిలోనికి తీసుకెళ్ళింది ఎవరు? ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు? మనమే కదండి, తల్లిదండ్రులైనటువంటి వారు. అలాంటి స్వభావాలు మనం నేర్పించకుండా మన స్వభావమే చిన్నపిల్లల స్వభావంగా చేసుకుంటే వాడు చిన్నపిల్లవాడే కానీ చేస్తున్నాడంటే మనం నేర్పించాం. కానీ అంతకుముందు వాడికి తెలియదు ఇలాంటి స్వభావాలు. పెద్దవారు చిన్నవారికి అలాంటి ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళని వారి స్వభావం మారిపోతూ ఉంది. కానీ ప్రభు అంటున్నాడు, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారు అవ్వాలి, అప్పుడు పరలోక రాజ్యం అంటారు. బలారథంలో వెళ్తే కాదండి, చర్చికి వెళ్ళి వాక్యం విన్నంతరాన్ని మీరు పరలోక రాజ్యం వెళ్ళిపోరు. ఎప్పుడు వెళ్తారు మీరు? ఎప్పుడండి? వెనకాల చెప్పట్లేదు. ఎలా వెళ్ళాలి మనము? మార్పు నుండి. చిన్నపిల్లలాగా ఆడమేమండి అనుకుంటారా? ఒక రాత్రి యేసుప్రభు దగ్గరికి నికోదేము అని ఒక వ్యక్తి వచ్చాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో చదివితే అక్కడ రాయబడినమాట, యేసుప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. నికోదేము ధర్మశాస్త్రోపదేశకుడు, పరిచయుడు. పరిచయులు అంటే ఎలాంటి వారో తెలుసా? పరిచయులు అంటే నిష్ఠ గరిష్ట కలిగినటువంటి వ్యక్తులు. మేము మాత్రమే పరిశుద్ధులము, మేము మాత్రమే మంచి వాళ్ళము, మేము మాత్రమే గొప్ప వాళ్ళము, మేము మాత్రమే పరలోక రాజ్యం వెళ్తామని తెగకు సంబంధించిన వారు వీళ్ళు. అలాంటి ఒక గరిష్టమైనటువంటి మరి ఆ పరిచయుడు నికోదేము అతని పేరు. అతను ధర్మశాస్త్రోపదేశకుడు, అంటే దేవుని మందిరములో ప్రజలకు వాక్యాన్ని మరి చదివి వినిపించే వ్యక్తి. అలాంటి వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి రాత్రి సమయంలో వచ్చాడు. దొంగగా వచ్చాడు, ఎవరికి కనపడకుండా. కొంతమంది పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఇదిగో నేను చర్చికి వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఇక్కడికి వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడితే ఏమనుకుంటారు. మనుషులకు మనం భయపడవలసిన అవసరం లేదు. ఎవరికి భయపడాలి మనము? దేవునికి. ప్రభు అంటున్నాడు, ఇదిగో ఈ శరీరాన్ని నరకములో వేయవాడికి మీరు భయపడాలి, మనుషులకు భయపడకూడదు. మనుషులేంటి, ఈరోజు మనల్ని పొగుడతారు, రేపొద్దుట మనల్ని దూషిస్తాడు. ఈ రోజు ఏమంటారు, అబ్బా నువ్వెంత గొప్పదానివి అంటారు. గొప్పది అన్నదంటే నీ దగ్గర నుంచి ఏదో ఆశిస్తున్నారని అర్థం. నిన్ను పొగిడేరు అంటే నీ దగ్గర నుంచి ఏదో ఆశిస్తున్నారని. అదే వ్యక్తులకి నువ్వు మేలు చేయకపోతే పక్కకు వచ్చి ఏమంటారో తెలుసా? ఏమంతా దరిద్రాలు ఉండదు, తిండికి కూడా తెచ్చమంటదండి, ఎంగిలి చేత్తో కాకని పాలదండి. ఎందుకంటారు ఈ మాట? అప్పటిదాకేమో నువ్వెంత గొప్పదానివి, నువ్వెంత మంచిదానివి అని చెప్తున్న వాళ్ళే నువ్వెప్పుడైతే వారికి ఉపకారం చేయలేదు, వారు ఆశించింది నువ్వు చేయలేదు, వెంటనే మనం ఏం చేస్తారో తెలుసా? మాటలతో గాయపరుస్తూ తక్కువ చేసేసి మనల్ని అక్కడ తాగిపోతుందండి. వీళ్ళు వెళ్తున్న ఇంటింటికి చెప్పుకుంటూ పోతారు. ఆ గురించి నీకు తెలుసా? అతని గురించి నీకు తెలుసా? చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోతారు. అందుకని వాక్యం కీర్తనకాడు అన్నాడు, కొండిగాడై తిరుగువాడు. ఎవరంటండి? కొండిగాడు. అంటే సాడని చెప్పు. కొండిగాడు అంటే ఆ మగోళ్ళండి, మాకు కాదనుకోద్దండి, అసలు ఆడోళ్ళ డ్యూటీ అది. అప్పుడప్పుడు మగోళ్ళు చెట్ల కింద కూర్చున్నప్పుడు కదండి ఇలా తిరుగు వాళ్ళని లేఖనం చెప్తుంది. కొండిగాడే తిరుగువాడు, పరుల గుట్టు బయట పెట్టువాడు, దేవునికి అసహ్యమైన క్రియలు చేయవాడు, హేయుడు అని ఉంటది. హేయుడు అంటే అసలు లెక్కలోనికి తీసుకుంటే అసలు చూడాడు వారికి వెళ్ళి, పనికిమాలిన వాడు. వాళ్ళ దారునున్నా వాళ్ళని చూడకుండా వెళ్ళిపోతాడు. ఆపద కలిగిన వారికి వెళ్ళి చూడడని లేఖనం దాని యొక్క భావం. అయితే నికోదేము యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు అడుగుతున్నాడు, ప్రభువా మారు మనసు పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇదే క్వశ్చన్ అతను కూడా అడుగుతున్నాడు. చదువుకుందామా ఆ మాటను, మనం చదువుకుందామా? యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం చదువుకున్నాం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ
అతను దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలు. ఇందాక వాక్యం ఏమని చెప్తుంది? మీరు మార్పు నంది చంటి బిడ్డల్లాగా వెళితే ఉంటే పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు. ఇక్కడ నికోదేము యేసు ప్రభు దగ్గరకు దొంగసాటుకు వచ్చాడు. ప్రభా, పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి అని అడిగితే ప్రభు అంటున్నాడు, ఒకడు కొత్తగా జన్మించితే వాడు పరలోక రాజ్యాన్ని చూస్తాడు. ఏం చేస్తాడంటే అండి, చూస్తాడు కానీ ప్రవేశించాడు. ప్రవేశించాలంటే ఏముండాలని చెప్పాను నేను? చంటి బిడ్డల మనస్తత్వం ఉండాలి. చంటి బిడ్డల మనస్తత్వం. మరి చూడాలంటే ఎవరు చూస్తారని వాక్యం చెప్తుంది? కొత్తగా జన్మించిన వ్యక్తి. ఓ యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రశ్న అడిగిన వ్యక్తి ఎవరో తెలుసా? ఒక వృద్ధుడు, పరిచయుడే, నికోదేమే, ధర్మశాస్త్రోపదేశకుడే, వృద్ధుడు అతను. యేసు ప్రభుని అడిగితే యేసు ప్రభు అంటాడు, కొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యము చూడలేడు అంటే అతను అంటున్నాడు, అయ్యా నేను వృద్ధుడిని, నేను ఎలా మళ్ళీ కొత్తగా జన్మించగలను? మరలా నా తల్లి గర్భంలోకి వెళ్ళిపోయి మళ్ళీ పుడతానా నేను అంటే యేసు ప్రభు అన్నాడు దాని కింద, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాడు. నీటి మూలముగా అంటే నీటి మూలముగా మీరు జన్మించారా లేదండి? బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ చేతులు పైకెత్తండి. మీరందరూ ఎవరు? ఇప్పుడు నీటితో జన్మించిన వారు. మీరు బాప్తిసం తీసుకోక ముందు వేరే, బాప్తిసం తీసుకునే సరిగ్గా కొత్త జీవిత అనుభవంలోకి వచ్చేసారు. మీరు న్యూ లైఫ్, మీరు ఒక కొత్త జీవితాన్ని జీవిస్తున్నారు. అంతకుముందు మీ జీవితం, పాత జీవితం ఎలా ఉంది? అప్పుడప్పుడు మనం చెప్తామండి, అప్పుడండి నేను యేసు ప్రభుని రక్షింపబడక ముందు, అంతకు ముందు నా పాత జీవితంలో ఎలా ఉన్నాను నేను, కానీ ఇప్పుడు ఎలా ఉన్నాను? నీటిలో మనల్ని ముంచెల లేపినప్పుడు ఈ లోక విషయంలో, పాప విషయంలో నువ్వేం చేయకపోయావు తెలుసా? చనిపోయావు. మరలా ఇప్పుడు క్రీస్తు నామములు ఒక నూతనమైన వ్యక్తిగా నువ్వు జన్మిస్తున్నావు అని పైకి లేపుతాడు సేవకుడు. అర్థమైందండి? ఇప్పుడు మీ అందరికీ ఏముంది? నూతన అనుభవం, కొత్త జీవితాన్ని మీరు కలిగి ఉన్నారు. కొత్తగా జన్మించారు. ఎప్పుడు జన్మించారు? బాప్తిస్మ తీసుకున్నప్పుడు. ఆత్మ మూలంగా జన్మించాలి, నీటి మూలంగా జన్మించాలి, ఆత్మ మూలంగా కూడా జన్మించాలి. మనం ఆత్మ మూలంగా నీటి మూలంగా జన్మించాం. మరి ఆత్మ మూలంగా జన్మించడం అంటే దేవుని లేఖనము చెప్తుంది, బాప్తిసం తీసుకున్న వారి పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. ఏ వరం పొందుతారంటండి? ఏ వరం పొందుతారు? అందరు గట్టిగా చెప్పండి. పరిశుద్ధాత్మ వరం. మీకు ఒక మాట చెప్పిన, మిమ్మల్ని ఉద్దేశించి కాదు, మా చర్చిలో కానుండి ప్రార్థన చేతి వినిపించదండి. మేమందరము ఆమెను అనిందా అని చూస్తూ ఉంటాం వంకెళ్ళి. అవి మేము మైక్ ఇచ్చిన వెంటనే ఆమెను అనేసి మైక్ ఇచ్చేస్తుంటాం. కానీ పక్కింట్లో గొడవ పడిందండి ఆమెకి. అందరికి వినిపిస్తుంది, ఊరందరికి. ఎవరేమంటే పలానా అని. మరి ఆమెనంటే వినిపించట్లేదు, గొడవ మాత్రం ఇంత గట్టి, ఎంత స్వరం ఉందా ఈమెకి? ఆశ్చర్యమైపోయింది. ఎక్కడ మనం మన స్వరాన్ని విప్పి మాట్లాడాలో, ఎక్కడ మనము స్వరాన్ని విప్పి మాట్లాడకూడదో మనం నేర్చుకోవాలి. ఎక్కడ మాట్లాడాలి మనం? దేవుని సన్నిధికి వచ్చేసరికి మనం అంత గొంతంతా విప్పి పాడాలి. మన చప్పట్లు బలాన్నంత ఉపయోగించి కొట్టాలి. చాలామంది ఎలా కొడతారు? చప్పట్లు కొట్టడంలో ఒకటి ప్రభునామాన్ని కనపరుస్తాం, రెండోది ఇలా చప్పట్లు కొట్టడం వల్ల నీ హార్ట్కి ఏమో తెలిసి ఎక్సర్సైజ్, నీ గుండు కొట్టుకోవడం. ఒకవేళ ఏదైనా పొరపాటు ఉన్నా ఈ చప్పట్ల ద్వారా మళ్ళా చక్కగా కొట్టుకుంటూ ఉంటుంది గుండె. అర్థమైందండి? అందుకని బలాన్నంతా ఉపయోగించి కొట్టండి. ఎవరికి వినపడినట్టు వండుకోండి. మన స్వరాన్ని కూడా ప్రభు మనకిచ్చాడు. వేణోళ్ళు స్తుతించిన ఆయన రుణం మనం తీర్చలేం. మాట్లాడడానికి ఇష్టపడాలి, ప్రభుని ఘనపరచడానికి ఇష్టపడాలి. మన ప్రభు దగ్గర ఆయన బిడ్డలుగా అంగీకరించిన తర్వాత ఏ విషయంలో మనం సిగ్గుపడవలసిన అవసరమే లేదు. ప్రభు దగ్గరికి వచ్చేసరికి సిగ్గు అన్నది మనం ప్రక్కన పట్టాలి. ఏ విషయంలో మనం సిగ్గుపడాలి, ఏ విషయంలో మాట్లాడకూడదు అవి కూడా మనం తెలుసుకుని ఉండాలి. వివేచన అంటారు దీన్ని. అయితే లేఖనం మనకు సెలవిస్తున్నది ఏంటంటే, నీటి మూలముగా జన్మించిన వ్యక్తి ఆత్మ మూలంగా జన్మిస్తాడు. ఏంటి ఆత్మ మూలముగా అంటే, పరిశుద్ధాత్మ మనకి వరముగా ఇవ్వబడింది. బాప్తిసం తీసుకున్న వారికి దేవుడు ఏమిస్తున్నాడు? పరిశుద్ధాత్మనే
వరాన్ని ఇస్తున్నాడు. నీవు పరిశుద్ధాత్మను నీటి మూలముగా బాప్తిసం తీసుకుని పరిశుద్ధాత్మను నువ్వు పొందితే ఏం చేస్తావు తెలుసా? పరలోక రాజ్యం చూస్తావు. వెళ్ళాలంటే ఏముండాలని చెప్పాను నేను? ఎలా ఉండాలండి? చంటి బిడ్డల్లా అంటే ఎంత వెళ్ళని కాదు, మాటలలో చంటి బిడ్డల్లాగా, ప్రవర్తనలో చంటి బిడ్డల్లాగా, ప్రేమించే విషయంలో చంటి బిడ్డల్లాగా, ద్వేషించే విషయాలు, అలాంటి విషయాలు, ద్వేషం అన్నదే చంటి బిడ్డలకు తెలియదు. ఎవరికి తెలుసు అవి? మనకు మాత్రమే తెలుసు. మనము మనస్తత్వంలో చంటి బిడ్డల్లాగా ఉండాలి, శరీర విషయంలో చంటి బిడ్డలని కాదు. ఎదిగినటువంటి మనం రక్షింపబడి మారు మనసు పొంది నీటి ద్వారా బాప్తిసం తీసుకుని పరిశుద్ధాత్మని వరాన్ని మనం పొందితే ప్రభు అంటున్నాడు, నువ్వు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించావు, చంటి బిడ్డల మనస్తత్వం కలిగి జీవిస్తున్నావు కాబట్టి పరలోక రాజ్యాన్ని చూస్తావు, పరలోక రాజ్యంలోనికి వెళ్తావు. వెళ్ళాలంటే ఒక మార్గాన్ని ప్రభు మనకి ఏర్పరచాడు. ప్రభు అంటున్నాడు, నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని. యేసు నా ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా కూడా మనం పరలోక రాజ్యం వెళ్ళరని ప్రభు వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. ఇప్పుడు సాధువు అన్నది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సాధువు అన్నది అర్థమైందండి. సాధువు అంటే ఏంటని చెప్పుకున్నాం మనం. మొదటి వచనంలోకి వచ్చేసాను మళ్ళీ మూలవాక్యానికి. మీరు సాధువును మృదువైనటువంటి గుణమను అక్షయ అలంకారాన్ని ధరించుకోవాలి. ప్రభు మనకు చెప్పింది అదే కదా. సాధువులు అంటే ఎలా ఉండాలని చెప్పుకున్నాం మనం? చంటి బిడ్డల్లాగా ఉండాలి. మార్పు కలిగిన మనం జీవిస్తే, నీటి మూలముగా ఆత్మ మూలముగా మనము రక్షింపబడి వాటి ద్వారా మనం జన్మిస్తే ఇప్పుడు మనం పరలోక రాజ్యానికి ప్రవేశిస్తాం. రెండవది ప్రభు అంటున్నమాట మృదువు. అపోస్తలుడు పేతురు అంటున్నాడు రెండో విషయంలో, సాధువు తర్వాత ఏంటండి? మృదువైనటువంటిది. మృదువు అన్నది ఎప్పుడైనా విన్నారా? పోనీ ఆ మాట అన్నా. మృదువు అన్నది కూడా లేదా? మృదువుగా ఉందండి, సాఫ్ట్, మెత్తగా. ఎలా ఉండాలంటే మన మాటలు ఎలా ఉండాలి? సామెతల గ్రంథకర్త 15వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 1వ వచనం. మృదువైన మాట క్రోధమును సల్లార్చును, నొప్పించు మాట కోపము రేపును. చాలు. మృదువు అన్నదాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు మనకి చెప్పింది ఏంటంటే, మొదట సాధువులాగా ఉండాలి. మనము చంటి బిడ్డల మనస్తత్వం కలిగి క్రొత్తగా జన్మించి నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తే పరలోక రాజ్యానికి ప్రవేశిస్తాము అని చెప్పాడు. అయితే ఈ స్వభావంలో ఉన్నటువంటి మన మాటలు ఎలా ఉండాలంటండి? మృదువు. ఎలా ఉండాలంటండి? మృదువైన మాట. దేన్ని చల్లారుస్తుందంటే మృదువైన మాట? క్రోధాన్ని చల్లారుస్తుంది. క్రోధము, కోపం వేరు, క్రోధం వేరు. కోపం వేరు, కోపం వేరు. కోపము, ఒకరి కోపములో ఒక్కొక్క మాటకి మన లోకరీతికి సామెత ఉంది కదా, తన కోపం పద్యము, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష కదండి. మనం ఒక్కోసారి కోపడిపోతాం. ఆ కోపము అత్త మీద కోపం, కోడల మీద కోపం, మా అమ్మ మీద కోపం, భర్త మీద కోపం, పాపం బలైపోయేది ఎవరు చెప్పండి. ఎందుకంటే పిల్లలు ఉంటే వాళ్ళు ఈ మీద దపడు బాధేస్తుంటాం. పాపం వీళ్ళు అడగరు కదా ఎందుకు కొట్టేవని. వాళ్ళకి అడిగే ఛాన్స్ లేదు. ఆ స్వభావం వాళ్ళకి తెలియదు. మా అమ్మ ఎందుకు కొట్టిందో తెలియక వాళ్ళు మనకెళ్ళి చూస్తుంటారు కదండి. ఒకసారి కోపం ఎవరి మీద తెచ్చుకోవాలో తెలియక చంటి బిడ్డల మీద చూపించేస్తుంటాం. అంతగా చంటి బిడ్డలు దొరకకపోతే ఇంట్లో ఉన్న సామాన్ల మీద చూపిస్తాం కదండి. అవి సట్లు పోతాయి, నట్లు పోతాయి. ఒక్కోసారి మన కోపమే మన శత్రువు. కోపములో దేవుడు అంటున్నాడు, కోపపడు కానీ పాపము చేయకుడి. మీరు సూర్యోదయము ఎలా అయితే సూర్యుడు ఉదయించాడు, సూర్యాస్తం ఎలా జరుగుతుందో నీ కోపము ఉదయం నుండి సాయంత్రానికి ఏమైపోవాలి? చల్లారిపోవాలి. మళ్ళీ రేపు పొద్దుట ఫ్రెండ్స్ అయిపోవాలి, కలిసిపోవాలి. భార్య భర్తల మధ్య అయితే ఈజీగా కలిసిపోతారు కొంతమంది మాత్రం వారాలు అలిగేస్తారు అన్నం తినకుండా. పాపం ఆయన భర్తకు ఉంటుందండి, పాపం ఇంటికి వద్దారంటే బాధ, ఆమె అలిగేసి ఉంటుంది కదండి. మన అవసరమలా, ఇది మన ఫ్యామిలీ.
కొంతమంది భర్తలు ఏం చేస్తారంటే వాళ్ళు తప్పు లేకపోయినా భార్యని సంతోషపరచాలి కాబట్టి "ఇది తప్పు నాదే, క్షమించండి" అని చెప్తారు. అప్పటికి వీళ్ళు సాటిస్ఫై అవ్వరు కదండి. కొంతమంది ఎప్పుడైతే ఇలా సారీలు చెప్పుకుంటున్నా, సారీ చెప్పినంత మాత్రాన మన చెడ్డోళ్ళు మనకు కాదు. మన బంధాన్ని దృఢపరచుకోవాలంటే భార్య భర్తల్లో కోపం వచ్చినా సారీ చెప్పుకోవాలి. సరేలే సారీ, నా భార్య నన్ను సారీ అడిగింది, వెంటనే కోపాన్ని పక్కనంటే ప్రేమ పొంగుకొస్తుంది. భర్త ఒకరు సారీ చెప్పగానే భార్య వెంటనే ప్రేమ చూపించడానికి ఇష్టపడుతుంది. మధ్యలో యుగో ఈ కోపం అన్నది మనకి అలా చేసేస్తూ ఉంటుంది. కానీ ప్రభు అంటున్నాడు, మీరు కోపపడు కానీ పాపము చేయకూడదు. నరుడు కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుడు కోపం ఏంటంటండి? దేవుని నీతిని నెరవేర్చదు. చాలా మంది ఇలా కోపపడి భక్తులైనటువంటి వారు ఆ కోపములో వారు ఏం చేస్తున్నారో తెలియక దేవుడు చేయమనవలసిన కార్యాన్ని ఏమి చేయకుండా చేయకూడని పనులు చేసి శాపగ్రస్తమైన జీవితాన్ని వారు అనుభవించిన భక్తులు బైబిల్లో చాలా మంది ఉన్నారు. అది ఇప్పుడు మన సబ్జెక్ట్ కాదు కాబట్టి నేను వారిని గుర్తు చేయట్లేదు. కానీ సామెతల గ్రంథకర్త ఏమంటున్నాడంటే, మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుంది. ఒకవేళ భర్త చాలా కోపంగా ఉన్నాడు, భార్య ఏం కాదులండి, కాసేపు గమ్మున ఉండండి, ఒక మాట అంటే ఆయనకి ఏమైపోద్ది తెలుసండి? ఏంటంట నిల్లు అనుకోండి, ఏమవుద్ది? ఆయనకి కోపం వచ్చింది, మనకి కోపం వచ్చింది. పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? పక్కింటోళ్ళకి చెవులు వచ్చి చక్కగా వింటూ ఉంటారు. ఏంటి వాళ్ళకి గొడవ వచ్చింది, ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. వాళ్ళు చక్కగా మన కుటుంబం అవకాశం మనం ఇవ్వకూడదు, సాతానికి మనం అవకాశం ఇవ్వకూడదు, చెప్పుకునే వాళ్ళకి మనకు అవకాశం ఇవ్వకుండా మృదువైన మాటలు మాట్లాడే వారిగా. ఎందుకంటే ఇక్కడ ఒక మాటను ఎక్కువ స్త్రీలు ఉన్నారు కాబట్టి నేను ఒక మాటను చెప్తాను. ఎందుకంటే భర్త బయటికి వెళ్ళి చాలా కష్టపడి పనిచేసి ఎండవేళ ఇంటికి ఆకులతోనూ దాహముతోనూ ఇంటికి వస్తాడు. భార్య ఇంట్లో ఉండి పిల్లలు చూసుకుంటూ పని చేసుకుంటూ ఉన్నప్పుడు భర్త చాలా కష్టపడి ఎండలు ఆకలితో అలమటించుకుంటూ ఇంటికి వచ్చిన భర్తకి ఒక్క చెంబుడు మంచినీడు, చల్లటి నీళ్ళు ఎదురెత్తికెళ్ళి ఎప్పుడైతే ఇచ్చావో ఉదయం నుండి సాయంత్రం దాకా ఆయనకు పడిన కష్టమంతా నువ్వు ఇచ్చిన చెంబులోని మర్చిపోతాడు. వెంటనే కష్టాన్ని మర్చిపోయి ఆ నీళ్లు తాగి ఇంటిలోనికి వస్తాడు. అంతేగాని నువ్వు వెలిపించుకో అన్నాం అనుకోండి, నువ్వు వెళ్ళి తాగు అన్నాం అనుకోండి, ఇక్కడ పడిన కష్టము, ఇంటిలో నువ్వు చూపించలేని ప్రేమ, రెండింటికి వాళ్ళ మనసు ఏమైపోతుందో తెలుసా? చాలా బాధ కలిగి అయ్యో ఎవరి కోసం కష్టపడుతున్నాను నేను అన్నటువంటి విషయాల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక కుటుంబం సంతోషంగా ఉండాలంటే దానికి కారణం భార్య, స్త్రీయే. భర్తని మార్చుకునే శక్తి కూడా భార్యకే ఉంటుంది. ఒక స్త్రీని మార్చాలంటే పురుషుడికి చాలా కష్టం, కానీ పురుషుడిని మార్చాలంటే స్త్రీకి చాలా ఈజీ. ఎలా తెలుసా? ప్రేమ చేత. అతను పెడతాడు, మనం మౌనంగా ఉంటాం. ఆయన పడతాడు, సరే ఒక దెబ్బే కదండి అన్నాం అనుకోండి, పట్టుబుద్ధి అవుతుంది. ఇంకా అర్థమైందండి? రాగానే అతనికి మనం మంచినీళ్ళు ఇవ్వంగానే నీ మీద అక్కడికి 50% ప్రేమ ఉన్నది, నీ చెంబుడి నీళ్ళు మంచినీళ్ళు చూడగానే ఏమైపోద్ది తెలుసా? 100% లవ్ పెరుగుద్ది. ఎక్కడికి వెళ్ళిన చీర చూసినా నువ్వే గుర్తొస్తావు, పూలు చూసినా నువ్వే గుర్తొస్తావు, ఏదైనా వస్తువు చూసినా నువ్వే గుర్తొస్తావు, ఏదైనా తిని బంటరాలు చూసినా నువ్వే గుర్తొస్తావు. ఎందుకంటే నా భార్య నన్ను అంతగా ప్రేమిస్తుంది. ఇంటికి ఎందుకురా నాయన అని జక్కేలాగా చెట్టు కింద కూర్చుని వాళ్ళ ఉంచొద్దని, ఎక్కడికి వెళ్ళినా ఇంటికి త్వరగా వచ్చేయాలనేదట్టు చేయాలి. మన మృదువైన మాట చేత, మృదువైన మాట నీ నోటి నుంచి రావాలి అంటే నీ మనసులో ఏముండాలో తెలుసా? చంటి బిడ్డ మనస్తత్వం నీలో ఉండాలి. చిన్నపిల్లలు చూడండి, అమ్మది పోనీ అమ్మ ఎంత మృదువుగా అడుగుతారు చెప్పండి వాళ్ళు మనల్ని, ఎంత గారాభంగా ఎంత ప్రేమగా అడుగుతారు. ఒక్కొక్కసారి మన దగ్గర డబ్బులు లేకపోయినా వారు అడిగిన విధానాలు చూసి మన రాతుగుండు కూడా సరక్కన కరిగిపోయి పక్కింట్లో అయినా అప్పు తీసుకొచ్చి మనం చక్కగా కొనివ్వడానికి ఇష్టపడుతూ ఉంటాం. భార్య కూడా భర్త దగ్గర చంటి బిడ్డ లాంటిదే, భర్త కూడా భార్య దగ్గర చంటి బిడ్డ లాంటి వాడే. ఒకరినొకరు అండర్స్టాండింగ్ చేసుకోవాలి. కుటుంబాన్ని కట్టుకోవాలంటే ఎలాంటి గుణ లక్షణాలు ఎవరి జీవితంలో అయితే ఉంటాయో వారి కుటుంబము 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలిస్తూ ఉంటుంది. అందుకని మృదువైన మాట కోపాన్ని ఏం చేస్తుందంట? చల్లార్చేస్తుంది. ఒకరు పక్కింటి వాళ్ళు కూడా అప్పుడప్పుడు మన సహనాన్ని పరీక్షిస్తుంటారు. ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు
అప్పుడేం చేయాలి? అప్పుడేం చేయాలండి? కోడి పందేలా కోడి మన పందేలు వేసుకోక్కర్లా, వాళ్ళు అంటున్నారా మనం విననట్టు వెళ్ళిపోతూ ఉండాలి. నొప్పించు మాట కోపాన్ని ఏం చేస్తుందంటే అండి, రేపుతుంది. నొప్పించు మాట, వాళ్ళు ఒక మాట అంటే మనం ఒక మాట అంటే లేని వాటిని కూడా ఆ కోప సమయంలో భలే క్రియేట్ చేస్తారు కొంతమంది. క్రియేట్ చేసి కొత్త కొత్త పదాలు క్రియేట్ చేసి లేని వాటిని క్రియేట్ చేసి బయట కుదులుతూ ఉంటారు కదండి. ఎన్నవారు అంటారు నిజం అనుకుని అమ్మో ఇలాగా అని చెప్పుకుంటూ ఉంటారు. మనం కోపపడకూడదు, కంటి బిడ్డల మనస్తత్వం కలిగి ఉండాలి, మన మాటలు మృదువుగా ఉండాలి. ఇర్మియా గ్రంథకర్త అంటున్నాడు 17వ అధ్యాయం 9వ వచనం అనుకుంటే చదువుదామండి. 9, 17, 17, 9వ వచనం. అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? వారి ప్రవర్తనను బట్టి వారి క్రియల ఫలము చొప్పున హృదయమును పరిశోధించువాడును. ఇక్కడ ఇర్మియా గ్రంథకర్త రాస్తున్న మాట ఏంటంటే, ఈ మాటల్లో కోపం ఉంది, మృదువైన మాటలు ఉన్నాయి, ప్రేమ ఉంది అన్నది బయటకు మనుషులని క్రియలు చూస్తారు. ఈ మనిషి చూడు ఎప్పుడు ముఖం తొమ్మితమా పెట్టుకుని ఉన్నాడు. కొంతమంది మన ముఖంలో నవ్వు ఉండదండి, ఏదో పోగొట్టుకున్నప్పుడు ఎప్పుడు సీరియస్గానే చూద్దామంటేనే భయం వేస్తుంది, పలకరిద్దామని భయం వేస్తుంది. ఒక విషయాన్ని సందర్భాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి మా పాస్టర్ గారు బ్రతుకుండగా మేమిద్దరము, మా పెద్ద పాప చిన్న పాప, మేము ఆత్మకూరు నుంచి లోపలికి వెళ్తున్నాం, టౌన్కి వెళ్దామని. మాకు ఎదురుగా ఒక బ్రదర్ వస్తున్నారు, ఆయన ఎంఈఓ సార్. వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు మేము విజిటింగ్కి వెళ్తూ ఉండేవాళ్ళని. సార్ వస్తున్నారు కదా పలకరిద్దామని తెలిసిన ఆయన కదా అని మా పాస్టర్ గారు అన్నారు, వందనాలు సార్ అన్నాడు. ఆయన అన్నాడు, వందనాలు, బాగున్నారు సార్ అన్నాడు. అనేసరికి ఆయనకు సర్రనింది, ఏం బాగోగవిని సచ్చానా అన్నాడు. మీరైతే అలా అంటారా? ఎందుకు అలా అన్నాడు అంటే, కుటుంబంలో కలహాలు, ఇబ్బందులు, సమస్యలు, హృదయం నుండి ఏముందో తెలుసా? బాధ, కోపము. ఎవరి మీద చూపించాలో తెలియట్లేదు. లోపల గుండు లోపల బాధ, కోపము ఉబుకుతున్నాయి. పలకరించిన వాళ్ళు కూడా బాగున్నావా అంటే కూడా ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా? బాగున్నామని ఈ ఊరంతా తిరుగుతున్నా, లేకుంటే సత్యాన్ని అనుకున్నావా, లేకుంటే బాగుపోతే మంచంలో పడుకుంటాను కదా అంటున్నాడు. అంటే హృదయం నిండిన దాన్ని బట్టి పెదవులు మాట్లాడతాయి. ఈ మాటను బట్టి నేను చెప్తున్న మాట ఏంటంటే, ఇర్మియా గ్రంథకర్త అంటున్నాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఎవరి హృదయము? మీ హృదయమా? మీ హృదయమా? మనుషులు అందరి యొక్క హృదయం. అన్నిటికంటే మోసకరమైనది ఏంటండి? చెప్పండి అండి. హృదయం. నీకు తెలుసా, నా గుండె నిండుగా ప్రేమే ఉంది, నీ కోసం చచ్చిపోతా అంటారు కొంతమంది. అమ్మాయి ప్రేమించకపోతే యాసిడ్ వేసేస్తున్నాడు, చెప్పిన వ్యక్తే. కత్తి తీసుకుని పొడిచేస్తున్నాడు, ఆ చెప్పిన వ్యక్తే. ప్రేమ ఎప్పుడు త్యాగాన్ని కోరుతుంది, శిక్షించాలనుకోదు. ప్రేమ ఏం చేస్తుందండి? త్యాగం చేస్తుంది. ప్రేమించిన వ్యక్తి కోసం కొన్ని సాక్రిఫైస్ చేస్తాం మనం. చేస్తారా చేయరు మీరు? అమ్మ చూడండి, మన మీద ఉన్న ప్రేమతో ఒకవేళ ఇంటిలో ముగ్గురికి అన్నం ఉంది, ఒక భర్త, భార్య, ఒక పాప ఉంది అనుకుందాం. ముగ్గురికి లేదు, ఇద్దరికి అన్నం ఉంది. అమ్మ ఏం చేస్తుంది? అమ్మ ఏం చేస్తుందండి? ఆమె తినేసి పిల్లలకు లేదని చూపిస్తుందా? ఏమని చెప్తుంది అమ్మ? భర్తకు పెడుతుంది, పాపకు పెడుతుంది. అమ్మ అంటది, నువ్వు తినలేదంటే, ఇందాకే కొంచెం తినేసానండి, ఆకలి ఎట్లేదు. ఆమె ఏం చేస్తా తెలుసా? భర్త మీద ఉన్న ప్రేమతోనూ పాప మీద ఉన్న ప్రేమతోనూ తన ఆకలిని చంపుకుని వారిద్దరి మీద ఉన్న ప్రేమతో ఆమె సాక్రిఫైస్ చేస్తుంది, త్యాగం చేస్తుంది అన్నాన్ని. మనం చిన్న చిన్న విషయాలు త్యాగం చేయలేకపోతే పెద్ద పెద్ద విషయాలు మనం త్యాగం చేస్తామండి. ఇప్పుడు అందరూ ఏమంటున్నారు తెలుసా? తగ్గేదేలా. ఎవరి దగ్గర? భర్త దగ్గర, పిల్లల దగ్గర. ఏమంటున్నారండి? తగ్గేదేలే. నువ్వే తగ్గేదిలే అంటే ఆయన ఎందుకు తగ్గుతాడు?
వీళ్ళిద్దరు చూసి పిల్లోడు ఎందుకు తగ్గుతాడు? అవునా కదండి? కానీ మన కుటుంబాన్ని మనం స్థిరపరచుకోవాలంటే తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. మనం ఈ వాక్యంలో మనం నేర్చుకున్నది ఏంటంటే, మన హృదయం నిండిన దాన్ని బట్టి పెదవులు మాట్లాడతాయి. నీ హృదయం అంతా ప్రేమతో నింపబడితే నీ మాటలు మృదువుగా ఉంటాయి, ఇతరులకి మేలు చేస్తాయి. నీ హృదయంలో ఒకవేళ మోసం ఉంది, ఏం చేస్తావు నువ్వు? మోసమే, ప్రతి దాంట్లో మోసమే. మాటల్లో మోసం, క్రియల్లో మోసం. నాకు నీ హృదయంలో ద్వేషం ఉంది, ఏం చేస్తావు? ద్వేషాన్ని వెళ్ళగక్కుతుంటావు. కోపం ఉంది, కోపాన్ని వెళ్ళగక్కుతూ ఉంటావు. అసూయ ఉంది, అసూయకరమైన చేష్టలే చేస్తూ ఉంటావు. నీ హృదయం దేనితో నింపబడిందో నీ క్రియలు బట్టి చెప్పేయచ్చు. ఈ వ్యక్తి చాలా మంచోడండి అంటున్నావు. ఎలా చెప్తున్నావు మంచి వ్యక్తిని? నువ్వేమైనా హృదయాన్ని కోసి తీసే చూసావా? ఎలా చెప్పగలిగావండి మంచి వ్యక్తిని? అతని క్రియలను బట్టి ప్రభు అంటున్నాడు, మీ క్రియలే మీ వెంట వస్తాయి. ఇందాక చెప్పాను కదా, మన పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే చంటి బిడ్డల్లాగా వెళ్ళాలి, చంటి బిడ్డల్లాగా అయిపోవాలి. లేదు, మోసకరమైన హృదయాన్ని కలిగి ద్వేషముతోనూ అసూయతోనూ మచ్చరముతోనూ నింపబడిపోయినటువంటి హృదయాన్ని మనం కలిగి, నేను మార్పు చెందాను, దేవుని మందిరానికి వెళ్తున్నాను, బల్లారథంలో పాలు పంపులు పొందుతున్నాను, వాక్యాన్ని చదువుతున్నాను, వాక్యాన్ని వింటున్నాను, పాటలు పాడుతున్నాను అనుకుని నిన్ను నీవే మోసపరుచుకుంటే చనిపోయిన తరువాత నువ్వు వెళ్ళినటువంటి, నువ్వు సంపాదించుకున్న ఇల్లులు కానీ, నువ్వు సంపాదించిన బంగారము కానీ, నువ్వు సంపాదించిన ఆస్తులు కానీ నువ్వు చనిపోతే నీ వెనకాల రావు. ఏమొస్తాయో తెలుసా? ఏమొస్తాయో తెలుసండి? నువ్వు చేసిన మోసము, నువ్వు చూపిన కోపము, నువ్వు చేసిన అన్యాయము, నువ్వు చేసినటువంటి చెడ్డ క్రియలు, అలాగే ప్రేమతో నింపబడి ఉంటే నువ్వు చేసినటువంటి మంచి క్రియలు, ఈ రెండే వస్తాయి. మన వెనకాల వచ్చి ఏంటి? ఒకటి మంచి క్రియలు, రెండోది చెడ్డ క్రియ. ఒకరు ఈ రెండు నీ వెనకాల వస్తాయి. నువ్వు మంచి చేస్తే ప్రభుతో పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. చెడు క్రియలు చేస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావండి? నేరుగా నరకానికి వెళ్ళిపోతాం. మనం ఈ లోకములో ఉండగానే, శరీరముతో ఉండగానే మనం ఏం చేయాలో తెలుసా? ఈ శరీరముతో ఉన్న మనము మార్పు నుండి చంటి బిడ్డల్లాగా మారి, మన మనస్సును మార్చుకుని చంటి బిడ్డల్లాగా మనమయ్యి, నీటి మూలముగా ఆత్మ మూలముగా మనము జన్మిస్తే పరలోక రాజ్యానికి మనము చేరతాము. సంఘములో చేర్చబడిన మనలు ఇలాంటి మార్పుని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు బాప్తిసం తీసుకున్న సంఘానికి వచ్చావు అని పరలోక రాజ్యంలో ఒక గ్రంథం ఉంటుంది, జీవ గ్రంథం అని. ఆ గ్రంథంలో నీ పేరు లెక్కించాడు. ఎప్పుడు లెక్కిస్తాడు నీ పేరుని? బాప్తిసం తీసుకున్న వెంటనే పలానా బాప్తిసం తీసుకుంటుందని మీ పాస్టర్ గారు ఒక డైరీలో రాసుకోవచ్చేమో, కానీ ప్రభు జీవ గ్రంథంలో రాయుడు. ఎప్పుడు రాస్తాడో తెలుసా? నువ్వు మార్పు నుండి చంటి బిడ్డలాగా మారినప్పుడే దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి? నీ పేరు జీవ గ్రంథంలో. మనం చనిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత, అయ్యో ఉన్నాయని చూడు నా లిస్టులో. మనం రేషన్కి వెళ్ళినప్పుడు కానీ, లేకుంటే మన ఓట్లు వేస్తాకి వెళ్ళాం కదా, ఏం చేస్తున్నారు వాళ్ళు? మన పేరు లిస్టులో చూస్తారు. ఓట్లు లేకపోతే వెనక్కి వెళ్ళిపోవాలి. లేకుంటే గవర్నమెంట్ ఏదైతే ఇస్తున్నారు, లిస్ట్ వచ్చింది, అందులో మన పేరు లేదు. అంత ఆతృత మనకి. నా పేరుందా? ఉందా? ఉందా? చూడు దుర్మార్గుడు, నా పేరు అందరికన్నా వెనకాల ఎక్కిచ్చాడు కదండి. మన పేరు ముందు ఉండాలని కోరుకుంటాం ఏదన్నా ఇచ్చే విషయంలో. మరి ప్రభు నీ పేరున ఏదైనా ఇస్తున్నప్పుడు, ప్రభు నీకు జీవ కిరీటం ఇస్తున్నప్పుడు నీ పేరు ఎక్కడుంది? ఇక్కడ నువ్వు చేసిన మంచి క్రియలు బట్టి ప్రభు నీకు పరలోక రాజ్యంలో జీవ కిరీటం ఇస్తాడు, ఒక సింహాసనాన్ని ఇస్తాడు. దాన్ని అదించి నువ్వు సింహాసనం మీద కూర్చొని కిరీటం పెట్టుకోవాలంటే ఈ లోకంలో ఉండగానే మనం మార్పు చెందాలి. ఎలాంటి విషయాల్లో మనం మార్పు మార్పు మార్పు. చాలా మంది అంటున్నారు క్రైస్తవులు మతాలను మార్చేస్తున్నారు. మతాలు మార్చేస్తున్నారండి, మనస్సును మార్చుతున్నారు. అప్పుడు మన ప్రధానమంత్రి ఒక ఆయన పివి నరసింహారావు అని ఉండేవాడు. అతని దగ్గర పివి నరసింహారావు దగ్గరికి వెళ్ళి కొంతమంది ఏమన్నారంటే, క్రైస్తవులు ఉన్నారు కదండి, ఈ క్రైస్తవులు మత మార్పులు చేసేస్తున్నారు, ఎక్కడ చూసినా విస్తరిస్తుంది క్రైస్తవం అని అంటే, ఆయన ఏమన్నాడంటే, క్రైస్తవులు మతం మారుస్తున్నారేమో నాకు తెలియదు కానీ మనస్సును మారుస్తున్నారు. ఈ మాట ఎవరు చెప్పారో తెలుసా? ప్రధానమంత్రి పివి నరసింహారావు అని ఒక ఆయన ఉండేవాడు. మేము చిన్నప్పుడు, మరి ఇప్పుడు మీకు తెలియదులేదు.
అప్పుడు ఆయన అంటే ఎలా మనసు మారుస్తున్నారు అంటే, క్రైస్తవులు త్రాగుబోతూ వాడిని ఏం చేస్తున్నారో తెలుసా, మంచివారిగా మారుస్తున్నారు. దొంగలను ఏం చేస్తున్నారో తెలుసా, మంచివారిగా మారుస్తున్నారు. వ్యభిచారులు ఏం చేస్తున్నారో తెలుసా, మంచివారిగా మారుస్తున్నారు. ఇది మార్పా లేకుంటే మత మార్పు అండి? మనసు మార్పా మత మార్పా? అంతే కదండి. మన మనస్సు మారిపోతే మన చూపు మారిపోతుంది. అంతకుముందు ఎక్కడైనా సినిమాలు వేస్తుంటే గోతాలు చేపలు వేసుకుని సంకలో పెట్టుకుని వెళ్ళిపోయేవారు కదండి పల్లెటూరు. అవునే కదండి, మీరు వెళ్ళరా? చిన్నప్పుడు మా ఇంటికాడ, మాది భయంకరమైన పల్లెటూరే. చిన్నప్పుడు 2 రూపాయల టికెట్ అని చూడదేరుగా టెంట కట్టేసి, టికెట్ 2 రూపాయలు అంటే అన్నం తినేసి తలస్నానాలు చేసి మంచి బట్టలు వేసేసుకొని ఏదో పండక్కి రెడీ అయిపోయినట్టుగా సంకలో సాపు పెట్టుకున్నట్టు గోత మీద పెట్టేసుకొని చక్కగా ఇంట్లో మొత్తం ఇల్లంతా గదిలేది. పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు అందరూ కలుపుకొని గుమ్ము గూడుకు వెళ్ళిపోయేవాళ్ళు సినిమాకి. అక్కడి నుంచి వచ్చినాక తెల్లారు లెగటానికి కళ్ళు మంటలో నిద్ర లేక ఎందుకు సినిమాకి వెళ్ళండి బాబు, ఎందుకంటే బడికి వెళ్ళాలి కదా. మళ్ళీ బడికి వెళ్ళకపోతే అమ్మ ఊరుకోడు, చదవకపోతే టీచర్ ఊరుకోడు. అప్పుడు అనిపించేది కదండి, మనం అలాంటి పరిస్థితుల్లోంచి మనం వచ్చాం. ఇప్పుడు మీరు రక్షింపబడిన తర్వాత వెళ్తున్నారండి. ఇప్పుడు ఎందుకు వెళ్తామండి, ఇంట్లోనే హోమ్ థియేటర్ లాగా టీవీలు వస్తే అంటారా కదండి. చూడాలనిపించట్లేదు. ఎందుకు అనిపించట్లేదు? నీ మనసు మారింది. ఈ సమయం ఏదో దేవునితో గడిపితే ఆశీర్వాదం, ఈ సమయం ఏదో దేవుని వాక్యాన్ని చదివితే నాకు దీవెన అని నీకు అనిపిస్తుంది. నీ మనస్సు మారింది. మనసు మారితే చూపు మారుతుంది, మనసు మారితే మాటలు మారుతాయి, మనసు మారితే ప్రవర్తన మారుతుంది, మనసు మారితే వినికిడి మారుతుంది. అంతకుముందు ఎవరు పక్కింటోళ్ళు, మనం ఇక్కడే ఉంటాం, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఇక్కడే ఒకటి తీసేవో వాళ్ళ దగ్గర ఉంటుంది, వీళ్ళు చూపు మారుతూ ఉంటుంది. కొంతమంది పరిస్థితులు అవి. కొంతమంది నోరు తెరిస్తే సరసోక్తులు, బూతులు, పనికిమాలిన మాటలు. కారణం ఏంటో తెలుసా? హృదయం నిండిన దాన్ని బట్టే పెదవులు మాట్లాడతాయి. దేవుని వాక్యం ఒక మాట చెప్తుంది, మీరు రిఫరెన్స్ చదవక్కర్లేదండి. వాక్యాన్ని ముగించే ముందు ఈ మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభు అంటున్నాడు, దుర్జనుడు హృదయములో నుండి దుష్టాలోచనలు వస్తాయి. సజ్జనుడు అంటే మంచివాడు, మంచివాడు హృదయంలో ఏముంది? మంచి ఉంది. అందుకని మంచి మాటలే. పోనీ పాపం లేరా, బుద్ధి లేరా, జాలి అనమాట వాళ్ళకి. మంచి వాళ్ళకి ఎవరైనా ఆకలితో ఉన్నారన్నా, లేకుంటే పేదరికంలో ఉన్నారన్నా, లేకుంటే కష్టంలో ఉన్నారన్నా, ఏదో ఒకటి హెల్ప్ చేయాలని మంచివాడు అనుకుంటే, దుష్టుడు ఏమనుకుంటాడండి? దుర్జనుడు ఏమనుకుంటాడు? వాడికి ఎందుకు వీడు ఒళ్ళంతా కూపట్టుంది, ఏం పని చేసుకోలేవరా అంటాడు. వీడు పెట్టకపోగేమంటాడు తెలుసండి? మాటలతో వారిని గాయపరుస్తూ ఉంటాడు. కానీ ప్రభు ఏమన్నాడంటే, ఇదిగో బయట నుండివన్నీ నేను అపవిత్రపరచం. ఏంటి నిన్ను అపవిత్రపరిచేది అంటే, నీ లోపల నుండి వచ్చినవే నిన్ను అపవిత్రపరుస్తాయి. నువ్వు అపవిత్రుడు అయ్యావు అంటే ఏంటో తెలుసా? నీ లోపల నుంచి వచ్చినవే నిన్ను అపవిత్రపరుస్తాయి. నీ లోపల నుంచి ఏమొస్తున్నాయి? ఏమొస్తున్నాయండి? మంచి మాటలు మాట్లాడితే అపవిత్రం అవుతామా? ప్రభుని స్తుతిస్తాం, అపవిత్రం అవుతామా? ఎప్పుడు అపవిత్రం అవుతాం మనం? కాని మాటలు. ఇదే నోటితో ప్రభుని స్తుతిస్తున్నాం, ఇదే నోటితో ఒక్కొక్కసారి భాషలు మాట్లాడుతున్నాం, ఇదే నోటితో వాక్యాన్ని చదువుతున్నాం, ఇదే నోటితోనే ప్రభుని గణపరుస్తున్నాం. ఇంటికి వెళ్ళగానే ఇదే నోటితో మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఏం చేస్తున్నామండి? బూతులు. కుక్కకి ఎట్టిన ప్లేట్లో మనం అన్నం తింటామండి? తింటారా? తినరా? మీకు ఒక సపరేట్గా ప్లేట్ ఉండాలి. లేకుంటే మన పిల్లలు తిన్న దాంట్లో కూడా మనం తింటాం. కానీ కుక్క మనదే కదా, పెంచుకుంటున్నాం కదా, దాంట్లో అన్నం తింటామా? ఎందుకని? కుక్క ఏమైనా అందులో జల్లు కరిచిందా, లేకుంటే ఏం చేసింది? ఏం చేయలేదు కదా, శుభ్రంగా తోమేసావు కదా, అయినా తినవు. ఎందుకని? అది అపవిత్రం అనుకుంటావు. కుక్క తిన్న ప్లేట్లో తినటానికి నీకు అంత అసహ్యపడితే, నీ ప్లేట్లో తినాలని నువ్వు ఇష్టపడుతున్నా నీవు నీ నోటినే అపవిత్రపరుచుకుని ఇటు ప్రభుని గణపరుస్తున్నావు, ఇటు వచ్చి బూతులు మాట్లాడుతున్నావు, ఇటు వచ్చి ప్రభుని మహింపరుస్తున్నావు, ఇటు వచ్చి సాడని చెప్తున్నావు, ఇటు వచ్చి ప్రభుని గణపరుస్తున్నావు, నీ బిడ్డను ప్రభు అంటున్నావు, ఇటు వెళ్ళేమో సాతానికి దూతగా పనిచేస్తూ నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు.
ఇలా 2 యాక్షన్లు మనలో కనిపిస్తున్నాయి. ఏం కనిపిస్తున్నాయండి? ప్రభు అంటున్నాడు, నేను వేషధారనైనా క్షమిస్తాను కానీ, వేశ్యనైనా క్షమిస్తాను కానీ వేషధారని నేను క్షమించాను. మోసపోవద్దు, దేవుడు ఎక్కిరింపబడ్డాడు. మనుష్యుడు ఏం గిత్తుతాడు ఆ పంటనే కోస్తాడు. ఏ పంటను కోస్తాడు? నువ్వు ప్రేమ అనే విత్తనాన్ని చల్లితే ప్రేమ అనే కోతను కోస్తావు. అంతే కదండి. మీ ఊర్లో ఒకరు వడ్డీలు వేస్తే ఏమన్నా రాగులు పండుతున్నాయా? వడ్లే కదండి పండేది కదండి. మనం ప్రేమని విత్తితే ప్రేమనే పంటను కోస్తాం, కోపాన్ని విత్తితే కోపమనే పంటను కోస్తాం, మోసాన్ని విత్తితే మోసం అనే పంటనే కోస్తాం, జాలి దయ కరుణని విత్తితే ఆ పంటనే కోస్తాం. ప్రభు అంటున్నాడు, మోసపోవద్దు, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏం విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. దేవుని దృష్టికి విలువైన వ్యక్తిగా ఉండాలంటే సాధువైనటువంటి జీవితం కలిగి ఉండాలి. చిన్నపిల్లల మనస్తత్వం. 2వది మృదువైనటువంటి వ్యక్తిగా ఉండాలి. నీ మాటలు ఎలా ఉండాలి తెలుసా? ఔషధంలా పనిచేయాలి. బాధలో ఉంది అంటే ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను. ఎవరన్నా తల్లి వచ్చింది, అమ్మ నాకు కిడ్నీ పాడైపోయింది ప్రార్థన చేయండి అనింది. మనం ఏమంటే వెంటనే ప్రార్థన చేస్తామమ్మ అని చెప్తాము. మళ్ళీ ఏమంటే అక్క నీకేమో నీకు తెలుసా, మన ఒక కిడ్నీకి పాడైపోయి చచ్చిపోయింది అని చెప్తాం. పాప ఆమె మన దగ్గరికి ఏమో బ్రతకాలని ప్రార్థన చేయించుకుని బ్రతకాలని వచ్చింది, ప్రార్థన చేయండి అని చెప్పింది. మనం ఏమంటున్నామండి? మొన్న ఇలాగే కిడ్నీ పాడైపోయి ఒక ఆమె చచ్చిపోయిందండి. పాప మా వారు 4 రోజులు బతికేది, 6 రోజు చచ్చిపోద్ది. మనం అలా ఉండు. మన మాట ఎలా ఉండంటే యేసుక్రీస్తుని స్వస్థపరుస్తాడు. ఆయన జీవము కలిగిన దేవుడు. ఆయనే గాయపరిచి ఆయన స్వస్థపరచువాడు. ఆయన మాట మాత్రం సెలవిస్తే చనిపోయిన వారు బ్రతికేరు. యేసుక్రీస్తుకి నీ కిడ్నీ అంత ఎక్కువేం కాదు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. యేసు నామములో నీ కిడ్నీని దేవుడు ముట్టు స్వస్థపరుస్తాడు అని చెప్పాలి. నీ మాట వాళ్ళకి ఏంటో తెలుసా? ఔషధం, మందు, టాబ్లెట్, ఇంజెక్షన్ అలా ఉండాలి. అంతేగాని ఇప్పుడే చచ్చిపోయారు అలా చెప్పకూడదండి. మన మాటలు ఎలా ఉండాలో తెలుసా? ఒకరికి జీవాన్ని పోసేటట్టు ఉండాలి. కష్టంలో ఉన్న వ్యక్తికి, చనిపోవాలనుకున్న వ్యక్తికి బ్రతకాలని ఆశ పుట్టించాలి. నేను మార్కాపురం ఒంగోలు దగ్గర మీటింగ్కి వెళ్ళాను లెంట్ డేస్ టైంలో. నేను మొక్క గురించి వాక్యం చెప్పాను. మొక్కల గురించి వాళ్ళకి వాక్యం చెప్పి వాళ్ళ వాక్యం వచ్చినాక మాట్లాడుకుంటూ బయటకు వస్తే చాలా మంది అంటున్నారు, నా గురించి ఈరోజు వాక్యం చెప్తాను. నేను ఖచ్చితంగా రేపు చనిపోవాలని డిసైడ్ అయ్యాను ఈరోజు చర్చికి వచ్చి. కానీ ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా? బ్రతకాలనిపిస్తుంది. నా కోసమే బోధనని పిలిచారు. ఆ ఇంట్లో వాళ్ళు అంటారు మా కోసమే. దేవుని వాక్యం నీ కోసమే. మనం ఒక్కోసారి అనుకుంటాం వాళ్ళ కోసం, రత్నమ్మ గారి కోసం, లేకపోతే ఇంకో హంటి కోసం కాదు, నా కోసం. అర్థమైందండి? ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఒక ఎగ్జాంపుల్